అమెరికాలో గడియారం ముళ్ళును మార్చే పాత పద్ధతికి స్వస్తి పలికే దిశగా ఒక కీలక అడుగు పడింది. ప్రతి ఏటా 2 సార్లు సమయాన్ని మార్చే విధానాన్ని రద్దు చేస్తూ డే లైట్ సేవింగ్ టైంను శాశ్వతం చేసేందుకు ఉద్దేశించిన సన్షైన్ ప్రొటెక్షన్ యాక్ట్ బిల్లును యుఎస్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఆమోదించింది. డొనాల్డ్ ట్రంప్ మద్దతున్న ఈ బిల్లుకు ప్రతినిధుల సభలో భారీ మెజార్టీ లభించింది. ఏళ్ల తరబడి సాగుతోన్న ఈ కాల మార్పుల గందరగోళానికి ముగింపు పలకాలన్న అమెరికన్ల డిమాండ్కు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. అమెరికా ప్రతినిధుల సభ మంగళవారం ఒక చారిత్రాత్మక బిల్లును ఆమోదించింది. దేశవ్యాప్తంగా డేలైట్ సేవింగ్ టైంను శాశ్వతం చేసేందుకు ప్రవేశపెట్టిన సన్షైన్ ప్రొటెక్షన్ యాక్టుకు అనుకూలంగా 308 మంది, వ్యతిరేకంగా 117 మంది సభ్యులు ఓటు వేశారు. రిపబ్లికన్లు, డెమోక్రాట్లు ఇరు వర్గాల మద్దతుతో ఈ బిల్లు సభలో నెగ్గింది. ఈ కొత్త చట్టం ప్రకారం ఇకపై ఏడాది పొడవునా గడియారాల్లో ఒకే సమయం ఉంటుంది. అయితే ఈ చట్టం అమల్లోకి రాకముందే ఏవైనా రాష్ట్రాలు శాశ్వతంగా స్టాండర్డ్ టైంలోనే కొనసాగాలని భావిస్తే స్థానిక చట్టాల ద్వారా మినహాయింపు పొందే అవకాశాన్ని కూడా కల్పించారు. ఈ బిల్లును ప్రతిపాదించిన ఫ్లోరిడా రిపబ్లికన్ ప్రతినిధి వెన్ బుకానన్ ఈ విజయాన్ని స్వాగతించారు. ఏటా 2 సార్లు క్లాక్ మార్చడం వల్ల ప్రజల దినచర్యలు దెబ్బతింటున్నాయని, ఈ పాత పద్ధతిని మార్చాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన పేర్కొన్నారు. సాయంత్రం వేళల్లో అదనంగా లభించే సూర్యకాంతి వల్ల ప్రజల ఆరోగ్యం మెరుగుపడుతుందని, రహదారి ప్రమాదాలు, నేరాలు తగ్గుతాయని, అలాగే అవుట్డోర్ వ్యాపారాలు పుంజుకుంటాయని బిల్లు మద్దతుదారులు వాదిస్తున్నారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ నిర్ణయానికి తన పూర్తి మద్దతును ప్రకటించారు. మరోవైపు ఈ బిల్లుపై భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. శీతాకాలంలో ఉదయం పూట చాలా ఆలస్యంగా సూర్యోదయం అవుతుందని, దీనివల్ల చిన్నారులు చీకట్లోనే పాఠశాలలకు వెళ్లాల్సి వస్తుందని కొందరు డెమోక్రాటిక్ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో 1974లో కూడా ఇలాంటి ప్రయోగం చేసినప్పటికీ ప్రజా వ్యతిరేకత వల్ల కొన్ని నెలల్లోనే రద్దు చేయాల్సి వచ్చిందని గుర్తు చేస్తున్నారు. కాగా మెడికల్ అసోసియేషన్లు సైతం మానవ శరీర జీవ గడియారానికి స్టాండర్డ్ టైం మాత్రమే సరైనదని చెబుతున్నాయి. హౌస్ ఆమోదం పొందిన ఈ బిల్లు ఇప్పుడు తదుపరి ఆమోదం కోసం సెనెట్కు చేరింది. అక్కడ కూడా నెగ్గితే ట్రంప్ సంతకంతో ఇది అధికారిక చట్టంగా మారనుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.